నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పొద్దున్న నుంచి ఎడతెరిపి లేకుండా ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరోవైపు బీహార్లో రాహుల్ గాంధీ అధ్యక్షత నాటు నేతృత్వంలో కూడా ర్యాలీ తీయడం జరిగింది ఓట్ల చోరీ విషయంలో. మరోవైపు ఇటు తెలంగాణలో కూడా రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా గందరగోళం నెలకొంటాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండేమో కానీ పూర్తిగా బీసీ నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే కవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న వైనం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. పొగుడుతున్నారు కానీ అభిమానం అలుగులు వారుతుంది. పొగిడేడు దాంట్లో కూడా విచిత్రంగా పొగుడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇవి అన్న కర్మరోజే తమ్ముడు మృతి, ఆ కుటుంబంపై విధి చిన్న చూపట, పక్షం రోజుల్లో ముగ్గురికి తలకొరివి పెట్టిన తండ్రి. ఎంత ఘోరమైన వార్త ఇది. నిజంగా గ్యాస్ లీక్ అయిన దాంట్లో ముగ్గురికి తలకొరి పెట్టినట. ఒకసారి చూద్దాం. ఆట గదరా శివ, ఆట గదరా కేశవ, ఆట గదరా శివ, నీకు అమ్మ తోడు, ఓ శివయ్య పార్వతి దేవి నీకు తోడుగా ఉంది, మా కుటుంబాన్ని రక్షించు అంటూ ఊరంతా కేతకి సంగమేశ్వర స్వామిని చేరుకున్నప్పటికీ విధి ఆడిన వింత నాటకంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కొడుకులు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో చోటు చేసుకున్నదంట. అబ్బా, దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఫైనల్గా. అట్లా ఇంత ఘోరం. తెలంగాణలోను ఓట్ల చోరికి కుట్ర, కలిసికట్టుగా వారి భరతం పడతాం, బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుంది, మతం ముసుగులో రిజర్వేషన్లు అడ్డుకోవద్దు, సర్దార్ సర్వాయి పాపన్న జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న వైనం మనకు కనిపిస్తుంది. అంటే ఓట్ల చోరు ఇక్కడ కూడా జరుగుతుందని కూడా ఆయన హింట్ ఇవ్వదలుచుకున్నాడు. అంటే వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లో అంటే ఇప్పుడున్న లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నియమించిన ఈసీ అక్కడ ఉండాల్సి వస్తుంది. సో కేంద్రం నుంచి ప్రత్యేకంగా రారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఓటు అధికార యాత్రలో చేపట్టింది కదా, రాహుల్ గాంధీ అక్కడ పాల్గొంటారంట. బీహార్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే వైనం మనకు కనిపించింది. ప్రజావాణిలో వ్యక్తి ఆత్మహత్య యత్నం, పెద్దపల్లి కలెక్టరేట్ లో ఘటన. నిజంగా ప్రజావాణిలో ఎందుకు ఆత్మహత్య యత్నాలు జరుగుతున్నాయంటే ఇదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటిగా ఫస్ట్ కార్యక్రమం చేపట్టింది ప్రజావాణి. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజలు ఏ సమస్యలతో వచ్చినా ఏ విధమైన సమస్యలైనా సరే అవి మాకు అర్జీ పెట్టుకోండి, మీకు ఏం కావాల్సినా సరే దాని ప్రకారం మేము తీరుస్తామన్న వాళ్ళు ప్రస్తుతం పూర్తిగా ప్రజావాణి ఎత్తేసే యత్నం అక్కడ జరిగింది. వివిధ జిల్లాలో జరుగుతున్న కలెక్టర్లు అయితే అసలు ప్రజావాణి ఉందో లేదని చెప్పేసి కూడా ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. అంటే సమస్యలు పరిష్కారం కానప్పుడే అట్లా ఆత్మహత్యానికి పాల్పడతారు. పట్టించుకుంటలేరు ముందు. పరిష్కారం తర్వాత సంగతి, ఇన్స్టాంట్ గా పరిష్కారం కావాలని కూడా కుదరదు కాబట్టి ముందుగా అధికారులు కూడా పట్టించుకుంటలేరు. రైట్. హల్దీవాగు ఉగ్రరూపమట, కిస్టాపూర్ డ్యాం పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజట. జాగ్రత్త ఉండాలి. పేదల కళ నెరవేరబోతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష. ఇది ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి 2 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఓపెనింగ్ అయినాయి. 10 ఏళ్ల బాలిక దారుణ హత్య, కుకట్పల్లిలోని సంగీత్ నగర్ లో ఘటన. మహారాష్ట్రలో జైత్యాల వాసులు గల్లంతు, వరదలు కొట్టుకపోయిన ఆ కారు అని చెప్పేసి కూడా ప్రధాన వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు అలా అనలేదు. ఓటు చోరీలో ఈసీ వాదనపై ప్రశాంత్ భూషణ్ సంచలన కామెంట్స్. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తిగా మారిందని ఆప్ నేత ఫైర్ అట. ఆమ్ ఆద్మీ పార్టీ నేత. రైట్. రజనీ సార్ రియల్ సూపర్ స్టార్. 50 ఏళ్ల సినీ జీవితంలో నో యాడ్ ప్రమోషన్. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ అంట. నా హృదయం నిండిపోయింది, నటుడు రాఘవ లారెన్స్ ఎమోషనల్ పోస్ట్ అని చెప్పేసి కూడా దేని గురించి కోలీవుడ్ నటుడు డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఓ తండ్రి తన కూతురు చదువు కోసం తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టడం తనను ఎమోషనల్ అయ్యేలా చేసిందని పేర్కొన్నారు. అందరికీ హాయ్. తన కూతురు చదువు కోసం తన దివంగత భార్య తాళిని తాకట్టు పెట్టిన తండ్రి గురించిన కథను నేను చూశాను. ఇది నన్ను కదిలించింది, ఎందుకంటే నా సొంత కుటుంబం ఒకప్పుడు ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నదని ఎమోషనల్ అయ్యింది. చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి. నిజంగా గీత కార్మికులు చాలా రోజుల నుంచి సంఘటనలు జరుగుతున్నాయి ఈ తాటి చెట్టు ఎక్కడం వల్ల. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళకి స్పెషల్ గా అంటే ఏదో ఆటమాయ కిట్లో ఏదో ఇస్తారు ఇచ్చింది కానీ అంటే వీళ్ళకి రావాల్సిన ఎగ్జిబిషన్ కూడా గతంలో జరిగిన వాళ్ళకి ఇప్పటికి పూర్తి స్థాయిలో అందలేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని నిజంగా సంఘటనలు జరిగినప్పుడు ఆదుకుంటే బాగుంటది. వాళ్ళ ప్రాణాలు గాల్లో ఉంటున్నట్లే, అంత పైనుంచి పడితే అసలు బతకడం అసాధ్యం. అది అంటే ఈ దిశలో ప్రధానంగా ఉన్న ప్రధాన అంశాలు ఆంధ్రప్రభలో చూద్దాం. సౌత్లో పాగాకు స్కెచ్ అంట. కమలనాథుల కొత్త ఎత్తులు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు వ్యక్తి ఎంపిక. ఆర్ఎస్ఎస్ భావజాలం పార్టీ విధేయతకు పట్టమట. 21న నామినేషన్ దాఖలు చేయనున్న రాధాకృష్ణన్ లాంఛనమే
ఉపరాష్ట్రపతిగా. ఏకగ్రీవ ఎన్నిక కోసం యత్నిస్తున్న ఎన్డీఏ ఏఐసిసి చీఫ్ ఖర్గేతో రాజ్నాథ్ ఫోన్ టాకట. జగన్తోనూ మాట్లాడిన రక్షణ మంత్రి. బిజు జనతాదళ్ మద్దతుకు ప్రయత్నం. ఇండియా కూటమి అభ్యర్థిపై విపక్ష నేతల భేటీ. సాయంత్రానికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు ఇటు ఎన్డీఏ కూటమి తీసుకున్న వ్యక్తిని ఏకగ్రీవంగా నిర్ణయించాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి నిర్ణయిస్తుంది. ఇండియా కూటమి మేము అట్లా ఎందుకు చేస్తామని చెప్పేసి వాళ్ళు చూడాలా పోటీ ఎవరిని నిర్ణయిస్తారు. ఎందుకంటే బీజేపీ సౌత్ లో లేదు కాబట్టి. అంటే గతంలో నుంచి కూడా సౌత్ కి సంబంధించిన రాష్ట్రపతులని లేకపోతే కొంతమంది నియమించిన వైనం కనిపించింది. చాలా గతంలో వెంకయ్య నాయుడు గారు ఉండే ఉపరాష్ట్రపతిగా. ఇప్పుడు సౌత్ లో మళ్ళీ ఈయన ఇతరుడు. అది ఇంకా బీజేపీ చెప్పినట్టు ఇంటేనే తను పూర్తి స్థాయిలో పదవిలో కొనసాగుతాడు. అంతే కదా, లేకపోతే దానికంటే ఏదైతే మధ్యలోకి తీసేసి ఆ విధంగానే ఉంటది. ఒక రకంగా మెడల్ బట్టి దుబ్బేసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తలేడు కదా పూర్తి స్థాయిలో ఎక్కడ అసలు లేనేలేడు, ఎక్కడ పోయిండో పాపం ఆయన బాధ. బీసీ బిల్లుకు బీజేపీ అడ్డంకులు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. నిజంగా బీజేపీ అడ్డు ఉంటుందో లేదో తెలియదు కానీ నిజంగా బీజేపీ ఇక్కడ మాట్లాడట్లేదు. ఫస్ట్ బీసీల గురించి మాట్లాడదు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాల్సి వస్తుంది కదా. వాళ్ళకి ఏంటంటే ఇక మతం పొద్దుగా లేస్తే మతమే కాబట్టి వాళ్ళ పంచాయతీ వాళ్ళది. బిల్లు ఆమోదం కోసమే ఢిల్లీలో ధర్నా చేశాం. బహుజనులు నిలదొక్కుంటే సమాజం అభివృద్ధి. ఈ మాట చూడు, ధర్నా చేసిండ్రు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. ఎవరు అదే మనం ముందు నుంచి అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం దొరికింది. మేము ఢిల్లీలో ధర్నా చేసినాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. అవును, మేము అటు ప్రధానమంత్రిని కొట్లాన్న మన ఒక వాదన కోసమే ఢిల్లీలో వీళ్ళు ధర్నా పెట్టింది తప్ప ఇంకోటి ఏం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఇట్లాంటి స్టేజ్ ఎక్కినప్పుడు చెప్పుకోనికి. ఇంకో మాట ఏమంటాడు, బహుజనులు నిలదొక్కుంటే సమాజం అభివృద్ధి అంట. మీరు నిలదొక్కనిస్తే కదా. ఏం నిలదొక్కుతారులే, టైం వచ్చింది అది కూడా. కానీ వారి కోసమే యంగ్ ఇండియా స్కూల్స్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సభలో రేవంత్ ఉద్ఘాటన. సర్దార్ పాపన్న గౌడ్ చాలా పోరాటం. నిజాంలపై మొఘళ్ళపై అడ్డగోలుగా పోరాడండి, మామూలు పోరాడలే. ఏపీకి వాయుగుండం, తెలంగాణకు వానభయం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అటు పూర్తిగా అంటే ఏపీకి ఇటు రెండు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటే ఆన్ అండ్ ఆఫ్ కురుస్తున్నాయి. ఒకవైపు క్లౌడ్ బస్ట్ అని అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ పూర్తిగా అంటే కాస్త ఇబ్బంది పడే వైనం కనిపిస్తుంది. అధికారులు కూడా అదేవిధంగా శ్రమిస్తున్నారు. పంటలు కూడా బాగా నాశనం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర విలవిల, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంలో కుంభవృష్టి. నిజంగా వర్షాలకు సంబంధించిన రైట్. 2 తలాలు 2 గుండెలు. మధ్యప్రదేశ్లో శిశువు జననం. వైద్య రంగంలో అరుదైన ఘటన అంట. 4 చేతులు 2 కాళ్ళతో బిడ్డ. ఐసీయూలో ట్రీట్మెంట్ కష్టం. అట్లా పుట్టినోళ్ళు బతికిన దాఖలాలు అయితే కొంచెం లేవు అనుకుంటున్నాం మనం చూసిన వరకు. నవీన్ పట్నాయక్ అస్వస్థత. ఆసుపత్రిలో ఒడిశా మాజీ సీఎం డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు వెళ్ళాడంట. మాజీ సీఎం. ట్రాఫిక్ జామ్ పై ప్రశ్నిస్తే ఆర్మీ జవాన్ పై దాడి. టోల్ గేట్ సిబ్బంది ఘాతుకం అంట. ఉత్తరప్రదేశ్ మీరట్లో టోల్ గేట్ వద్ద ఘటన. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం. ఎట్లుంది చూడు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం అంట. విద్యుత్ షాక్తో 6 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. హైదరాబాద్ రామంతపూర్లో ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకు అండగా ఉంటామని ప్రకటన. చూసుకోవాలి, పైన వైర్లు ఉంటాయి, మరి వాళ్ళు ఉట్టి ఎడగొట్టినరో ఏం కథనో తెలియదు. అక్కడికి వెళ్ళిన విద్యుత్ శాఖ అధికారిని కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది. ఇబ్బందికరంగా మారింది. సిఈసి జ్ఞానేష్ పై అభిశంసన నిర్ణయం తీసుకున్న విపక్ష నేతలు. ఆగని ఆందోళనలో వాయిదా పడ్డ లోక్సభ. ఇదో చెత్తకుప్ప ప్రభుత్వం. మురుగుతో కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు. నిజంగానే ఇటు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది పదవులు అయిపోయి. ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేవు. నాకు తెలిసి ఇంత లేట్ ఎప్పుడు కాలేదు అనుకుంటా. నీకేమైనా ఐడియా ఉందా? లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటలో ప్రారంభించిన జగదీష్ రెడ్డి. క్రీడా రంగంలో సూర్యాపేట ఖ్యాతి చాటాలి. అందుబాటులోకి తెచ్చిన ఎంఎస్కే ప్రసాద్కి సన్మానం. మాజీ క్రికెటర్ ఎంఎస్కే అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మాజీ మంత్రి వర్యులు అటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఓపెనింగ్ రావడం జరిగింది. ప్రజావాణిలో ఆత్మహత్య యత్నం అంట. తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వడం లేదని ఆవేదన అంట. కలెక్టర్ రేట్ వద్ద ఆత్మహత్యకి యత్నం. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది అంట. రైట్. ఇక తిరుపతిలో చిక్కిన చిరుత. నెల రోజులుగా ప్రజలను భయపెడుతున్న ప్యాంతర్. పట్టుకునేందుకు ఎస్వి వర్సిటీ పరిసరాల్లో బోన్ ఏర్పడంతా దొరికిందంట, చిక్కిందంట. ఉప్పొంగిన మంజిర. జల దిగ్బంధంలో వనదుర్గ ఆలయం. అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవాహం. భక్తులు వెళ్లకుండా పోలీసుల ప్రహారీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన. జనజీవనం అతలాకుతం. పలు చోట్ల కొట్టుకుపోయిన రహదారులు. పలు గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయం. ఉధృతంగా ప్రవహిస్తున్న హల్దీ ప్రాజెక్ట్ అంట. ఉప్పొంగిన పెద్దవాగు. బోడుమన్పల్లి మెదక్ మధ్య నిలిచిన వాహనాలంట. తెగిన ఒట్టికుంట చెరువు కట్ట. సుమారు 200 ఎకరాల్లో
అసలు పంటలను నాశనం నీట మునిగింది. అంటే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తున్న వైనం ఏంటంటే ఈ రోజు పూర్తిగా అంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా వరకు గ్రామాల్లో వాగులు కూడా తెగిపోయిన వైనం కనిపిస్తుంది. సో ఇవి ప్రధానంగా ఉన్న ఈవినింగ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.